నెల్లూరు జిల్లా కలువాయిలోని డాన్ బాస్కో, విశ్వం, వివేకానంద ప్రైవేట్ స్కూల్స్లోని 20 బస్సులను నేడు ఆత్మకూరు ఆర్టీఓ రాములు తనిఖీ చేశారు. స్కూల్ బస్సులన్నీ ఏఐఎస్ 63 నిబంధనలకు అనుగుణంగా ఫిట్నెస్ సర్టిఫికేట్, అన్ని పత్రాలు కలిగి ఉండాలని స్కూల్స్ యాజమాన్యాలకు సూచించారు. బస్సులో అటెండెంట్ కలిగి మరియు 2 ఫైర్ సిలిండర్లు కలిగి ఉండాలని, అదేవిధంగా ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఎటువంటి సీట్లు అడ్డంగా ఉండకూడదని, 4 వైపులా సిగ్నల్స్ వెలగాలని, 4 వైపులా రేడియం స్టిక్కర్లు కలిగి ఉండాలని, స్కూల్ నేమ్ మరియు సెల్ నంబర్ బస్సుకు ఇరువైపులా ఉండవలనని తెలిపారు. నిర్లక్ష్యం వ్యవహరించే స్కూల్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ రాములు తెలిపారు. సిలిండర్ చేతి ఇది జాతర మహోత్సవ ఆహ్వానం. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కొలువై ఉన్న శక్తి స్వరూపిణి భక్తుల కోరికలు తీరుస్తూ మా పాలిట కల్పతరువై మా గ్రామ దేవత శ్రీ మొలక పోలేరమ్మ తల్లికి 25 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న మా ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారికి సాదరంగా సుస్వాగతం పలుకుతూ మే 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఉత్సవాలలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మీ రాగాల శివకృష్ణ, తెలుగు యువత మండల అధ్యక్షులు, ముతుకూరు మండలం మరియు కృష్ణపట్నం గ్రామస్తుడు.